లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మరికొన్ని రోజుల్లో T20 ప్రపంచ కప్ మొదలవబోతుంది. అందులోని ఇండియా పాకిస్తాన్ జట్టు తలబడబోతుంది. క్రికెట్ ప్రియులకు మరింత ఉత్కంఠ రేపుతుంది. అమెరికా వెస్టిండీస్లో జరుగుతున్న ఈ క్రికెట్ మ్యాచ్లపై అభిమానులు తీవ్ర ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో మ్యాచ్ల టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి. జూన్ 9వ తేదీన న్యూయార్క్లోని నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది. అందులో డైమండ్ క్లాస్ సీట్లకు టికెట్ ధరను $20,000 నిర్ణయించారని ప్రచారం జరుగుతుంది. అంటే సుమారు 16,60,000 అన్నమాట. దీనిపై IPL మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా మండిపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ని తప్పుపడుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం డైమండ్ క్లబ్ కేటగిరీ ఒక్కో సీటుకు $20,000 రేటు పెట్టడం చూసి షాక్ అయ్యాను. అమెరికాలో T20 ప్రపంచ కప్ నిర్వహిస్తున్నదే ఆటను మరింత విస్తరించడం, అభిమానులను అలరించడం కోసము, అంతే తప్ప అడ్డగోలు టికెట్ ఛార్జీలు పెట్టి లాభాలు ఆర్జించడం కోసం కాదు. మామూలు టికెట్ కోసం అయితే $2,750 అంటే 2,29,000 ధర పెట్టడం దారుణం. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్రూక్స్ అని లలిత మోదీ మండిపడ్డాడు. దీనికి సంబంధించి రూపొందించిన కొన్ని ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. T20 ప్రపంచ కప్ మ్యాచ్ టికెట్ ధరలపై ICC ఇంకా ప్రకటన చేయలేదు. లలిత్ మోదీ చేసిన అధిక ధరల ఆరోపణలపై ICC ఇంకా ఎలాంటి స్పందన తెలపలేదు.